హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి న్యూ ఇయర్ రోజు వీడియో అండి. ఇంకా ఆ రోజు ఉదయం నుంచి నైట్ వరకు తీసిన వ్లాగ్ అండి. ఆ రోజు ఏమేమి చేసాము, ఎక్కడికెక్కడికి వెళ్ళాము, ఏమేమి తిన్నామనేది మొత్తం ఈరోజు వ్లాగ్లో అయితే మీకు షేర్ చేస్తాను. ఇదిగోండి, ఇంకా మన ఛానల్ కనుక మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్లో ఇంకా చాలా టిప్స్, వ్లాగ్స్ అవన్నీ ఉన్నాయండి. ఒకసారి వెళ్ళి చూడండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామన్నమాట. ఇంకా ఇదిగోండి, ఇదైతే మేము చర్చి అయిపోయిందండి. ప్రేయర్ అయిపోయిన తర్వాత వీడియోస్ అయితే షూట్ చేస్తున్నాను. ఇంకా చర్చి ఇది పెద్ద చర్చి అండి. ఇది ఎస్పీజీ గ్రౌండ్ దగ్గరలో ఉంటుంది. ఇంకా మేమైతే వేరే చర్చికి వెళ్తాము. ఆ చర్చి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చాము. ఈడైతే ఫోటోలు అయితే తీసుకుంటున్నాము. ప్రతిసారి వస్తామన్నమాట ఇక్కడికి. ఇంకా ఇక్కడైతే ఫొటోస్ తీసుకున్న తర్వాత ఇంకా బయటికి వచ్చి చూడండి, బయట అయితే ఇలా డెకరేషన్ చేశారు. చాలా బాగుందండి. డిసెంబర్ 1 నుంచి ఇప్పటి వరకు కూడా డెకరేషన్ అనేది చాలా బాగుంది. ఎక్కడ చూసినా క్రిస్మస్ డెకరేషన్ ఉందండి. ఈ చర్చిలో అయితే మరి ఎక్కువగా చేస్తారు, చాలా బాగుంటుంది. తర్వాత ఇంకా చర్చి అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి ఇప్పుడైతే హోటల్కి వచ్చామన్నమాట. నేనైతే ఇంట్లో వంట ఏం చేయను. న్యూ ఇయర్ అప్పుడు ఎక్కువగా బయటనే భోంచేస్తామన్నమాట. అంటే ఇంకా ఇంట్లో ఎప్పుడు వంట చేసుకుంటూ అదే సరిపోతుంది కదండి. ఇంకా వంట చేయడము, అవి అదంతా క్లీనింగు అది ఇది సరిపోతుంది. కాబట్టి కొద్దిగా ఇలా పిల్లలతో గడుపుదామనేసి బయటకైతే వస్తామన్నమాట. ఇదిగోండి, ఇప్పుడైతే ఇంకా హోటల్కి వచ్చాము. మా ఊరి విందు అని నంద్యాల కొత్తగా పెట్టారనమాట. ఇప్పుడే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం అయితే ఫస్ట్ టైము. ఎలా ఉంటుంది అనుకున్నాం, కానీ చాలా బాగుంది. ఫస్ట్ అయితే ఇది స్టార్టర్స్ అయితే ఆర్డర్ పెట్టామన్నమాట. అది ఏంటంటే ఆర్డర్ ఇచ్చాము, వచ్చింది వేడివేడిగా చాలా బాగుండింది అనమాట. సూపర్గా ఉంటుంది తండూరి చికెను. ఇంకా ఫుల్ చికెన్ ఇచ్చాము. 8 పీసెస్ వచ్చాయన్నమాట. ఇంకా అందరికీ సరిపోయింది. ఇంకా మా అక్క వాళ్ళ పెద్ద అబ్బాయి అయితే నాన్ వెజ్ తినలేదన్నమాట, వెజ్ తిన్నాడు ఆ రోజు. ఇంకా మేమందరము నాన్ వెజ్ తిన్నాము. ఇదిగోండి, ఇంకా ఫుల్గా తినేసినాము. చాలా బాగుండింది, నాకైతే బాగా నచ్చిందనమాట తండూరి చికెను. ఇంకా తర్వాత రోటీస్ ఆర్డర్ పెట్టాము. ఇంకా రోటీస్ వచ్చేలోపు ఇదైతే ఫస్ట్ ఇది తినేస్తాము అని తింటున్నాము. ఇంకా ఇక్కడైతే హోటల్ ఎలా ఉంటుంది అనుకున్నాం, కానీ చాలా బాగుంది. ఇదిగోండి, ఈ కర్రీ అయితే ఇది ఏదో స్పెషల్ కర్రీ అండి, నాన్ వెజ్ కర్రీ. దీంట్లో ఆమ్లెటే ఎక్కువగా ఉంది, చికెన్ తక్కువగా ఉంది, కానీ చాలా బాగుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉండింది. ఇంకా దాని పేరు ఏంటో నాకు అంతగా ఐడియా లేదనమాట. దాంట్లో చూసి మెనూలో చూసి ఆర్డర్ ఇచ్చాము. చాలా బాగుండింది, నాకైతే భలే నచ్చిందనమాట. 2 రకాల కర్రీస్ అయితే ఆర్డర్ ఇచ్చాము, నాన్ వెజ్ కర్రీస్. తర్వాత రోటీస్, ఇదైతే బటర్ రోటీ అండి. బటర్ రోటీస్ ఆర్డర్ ఇచ్చాము. ఇంకా చాలా బాగుండింది. ఇంకా మా అక్క కొడుకేమో కాజు పన్నీర్ కర్రీ తీసుకున్నాడు. తర్వాత బటర్ నాన్స్ తిన్నాడు. ఇంకా మేమైతే ఈ కర్రీ 2 రకాల కర్రీ, ఒకటేమో రాయలసీమ బోన్లెస్ కర్రీ ఒకటి, ఇంకొకటి ఈ కర్రీ అయితే నాకు అంత పేరు గుర్తుకు లేదనమాట. చాలా బాగుండింది. ఇదిగోండి, ఇదైతే రాయలసీమ బోన్లెస్ కర్రీ. సూపర్గా ఉండింది టేస్ట్ అయితే. ఇంకా అన్నీ వచ్చాయి, సూపర్గా ఉన్నాయి అన్ని కర్రీస్ అయితే. తింటుంటే తినాలనిపిస్తుంది అనమాట. ఇంకా ఈ రోటీస్ తినేసరికి ఫుల్గా అయిపోయిందనమాట. ఎందుకంటే ఫస్ట్ తండూరి చికెన్ తిన్నాం కదా, అందుకోసమని ఫుల్గా అయిపోయింది. ఇదిగోండి, ఇదైతే ఇంకా ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ చెప్పాడనమాట మా ఆయన. ఇంకా ఆ దాంట్లో కూడా ముక్కలు చాలా ఉన్నాయి. ఇంకా ఈడికే అందరికీ ఎక్కువగా అయిపోయిందనమాట. రోటీసు తర్వాత తండూరి చికెన్ తినేసరికి ఎక్కువగా అయిపోయింది. ఇంకా చిన్న బిర్యానీ తెప్పించుకుంటే బాగుంటుండే, కానీ ఫ్యామిలీ ప్యాక్ తెప్పించాడు. ఇది 680 ఎంతనో ఉందండి. ఇంకా ఇదిగోండి, ఇదైతే అందరికీ వడ్డిస్తున్నాడు. ఇంకా నేనైతే కొంచెం పెట్టుకున్నా, అది కూడా చాలా ఎక్కువ అయిపోయింది. ఇంకా ఎందుకంటే వేస్ట్ చేయలేక, ఎలాగో ఆర్డర్ ఇచ్చాము కదా, ఇంకా వేస్ట్ చేయాలనిపించలేదు, అందుకోసమని తిన్నాము. మొత్తానికైతే ఎట్లో ఒకట అయిపోజేసేసినాను అనమాట. కొద్దిగా మిగిలిచ్చినాము. ఇంకా అందరికీ బాగా నచ్చిందనమాట. ఆ రోజైతే ఫస్ట్ టైం వెళ్ళాము ఆ హోటల్కి, ఈ మధ్యలోనే పెట్టారనమాట. కానీ టేస్ట్ ఎలా ఉంటుందో, మనమైతే ఫస్ట్ టైం తింటున్నాం కదా అనుకున్నాము, కానీ చాలా బాగుండింది. బిర్యానీ అయితేనేమి, నాన్స్ అయితేనేమి, కర్రీస్ అయితేనేమి సూపర్గా ఉన్నాయన్నమాట. నాకైతే బాగా ఎంజాయ్ చేశాను. ఫుడ్ అయితే బాగా నచ్చింది. ఇంకా చూడండి, ఇలా అయితే అందరికీ వడ్డించేసుకున్నాము. అందరం పెట్టుకున్నా కూడా చాలా మిగిలిందనమాట. ఫస్ట్ అయితే ఇది చిన్నగానే ఉంది బౌల్ అనుకున్నాం, కానీ దాంట్లో చాలా బిర్యానీ ఉండింది. ఇంకా అందరం పెట్టుకున్నా మిగిలింది. మళ్ళీ సెకండ్ టైం కూడా పెట్టుకున్నాము.
1కు వెళ్తే మేము భోజనం చేసి అది ఇది అనేసరికి 3:30 అయిందనమాట. ఇంకా ఎందుకంటే కొద్దిగా ఆర్డర్స్ ఆ రోజు న్యూ ఇయర్ కాబట్టి ఎక్కువ రష్ ఉండిందనమాట. ఇంకా కొద్దిగా లేట్ అయిపోయిందనమాట. మేము వెళ్ళి ఆర్డర్ ఇచ్చి తెచ్చేసరికి దగ్గర 3/4 గంట పట్టింది. ఇంకా అందుకోసం అనేసి చాలా టైం పట్టింది. ఇంకా మా అక్క కొడుకైతే పన్నీర్ కాజు కర్రీ తిన్నాడు, రోటీస్ తిన్నాడు, బటర్ నాన్ తిన్నాడు. మేమైతే ఇంకా రోటీస్ తర్వాత ఈ 2 రకాల కర్రీస్ తిన్నాం. చాలా చాలా బాగుండింది. ఫుల్గా తినేసి ఇంకా ఇప్పుడైతే కొద్దిసేపు హోటల్లోనే చాలా బాగుంది హోటల్, ఒకసారి చూద్దామనేసి ఇలా అయితే చూస్తున్నాను. ఇంకా నేను చూస్తుంటే మా బాబు అయితే వీడియో షూట్ చేస్తున్నాడు. అమ్మ చాలా బాగుంది ఇక్కడ, ఒకసారి ఉండు అనేసి. ఇంకా తర్వాత ఇదిగోండి మొత్తానికైతే ఇంకా భోంచేసేసి ఇదిగోండి బిల్లు అయితే చేతికి వచ్చింది. బిల్లు అయితే కొద్దిగా ఆఫర్ ఇచ్చారనమాట మాకి, అయినా కూడా 2300 సంథింగ్ అయిందండి. చాలా బాగుండింది ఫుడ్ అయితే. 100కు 100 మార్క్స్ ఇవ్వచ్చు. నాకైతే బాగా నచ్చింది. ఇంకా ఇప్పుడైతే బయటికి వచ్చేస్తున్నాము. బయటికి వచ్చేసి ఇదిగోండి ఇలా ఇది అప్స్టేర్లో పైన ఉంది. మేమైతే ఇంకా కిందికి వచ్చేసి తర్వాత బయటికి వచ్చేస్తున్నాము. చాలా బాగుందండి, చాలా నీట్గా ఉంది హోటల్ అయితే. ఇంకా అక్కడి నుంచి ఇంకా ఐస్ క్రీమ్ తిందామనేసి ఐస్బర్గ్కి అయితే వచ్చాము. ఇంకా అక్కడికే ఫుల్ అయింది, కానీ కొద్దిగా ఐస్ క్రీమ్ తిందామని అనిపించింది అనమాట. ఇంకా అందరం వచ్చాం కదా, కొద్దిగా ఐస్ క్రీమ్ కూడా తినేసి వెళ్దామనేసి ఇలా అయితే ఐస్బర్గ్కి వచ్చామన్నమాట. ఇక్కడైతే ఆక్వేరియం ఉంది, చాలా బాగుంది. చాలా రకాల ఫిషెస్ ఉన్నాయన్నమాట. నాకైతే ఇక్కడ ఐస్బర్గ్ వచ్చినప్పటి నుంచి ఈ ఫిషెస్ని చూస్తూ ఉన్నానన్నమాట. ఇంకా రకరకాల ఫిషెస్ ఉన్నాయి, అన్నీ పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట, చిన్నగా అయితే లేవు. చూడండి చాలా బాగున్నాయి. నేను చేత్తో ఇలా అంటుంటే అవి దగ్గరకు వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇంకా ఇక్కడ కేక్స్ రకరకాలవి ఉన్నాయి. చూడండి నేను చేయి పెడితే ఇలా వచ్చేస్తుంది. ఇంకా నాకైతే ఐస్ క్రీమ్ ఏం ఆర్డర్ పెట్టాలనో అర్థం కాలేదనమాట. ఫుల్గా తిన్నాం కదా, ఏం ఆర్డర్ పెట్టాలి, ఎక్కువ వస్తుందో తక్కువ వస్తుందని. ఇంకా మా బాబు అయితే ఆర్డర్ ఇచ్చాడు. నేనైతే కొద్దిగానే తింటాను అని చెప్పాను. ఇంకా లైట్గా కొద్దిగా తిన్నామన్నమాట. నేను ఇంకా రెండు 3 రకాల ఐస్ క్రీమ్స్ అయితే ఆర్డర్ ఇచ్చాడు. ఒక్కొక్క దాంట్లో 4-5 పీసెస్ మాదిరి, అంటే రౌండ్స్ బాల్స్ ఉంటాయి కదా, అలా వచ్చేదన్నమాట ఐస్ క్రీము. స్ట్రాబెర్రీ ఫ్లేవరు అలా ఏదో సంథింగ్ రకరకాలు వచ్చింది. చాలా బాగుండింది. ఎక్కువగా దాంట్లో డ్రై ఫ్రూట్సే ఉన్నాయన్నమాట ఐస్ క్రీమ్లో. ఇంకా ఇదిగోండి మొత్తానికైతే ఐస్ క్రీమ్ అయితే ఇలా ఉందన్నమాట. దీనికి ఉండే చిన్న గొడుగులు ఉన్నాయి కదండి, అవి అయితే నాకు చాలా బాగా నచ్చాయి. నేను ఇంటికి కూడా తెచ్చుకున్న దాటిని. ఇంకా ఐస్ క్రీమ్ కూడా చాలా బాగుండింది. ఎక్కువగా డ్రై ఫ్రూట్సే ఉన్నాయన్నమాట ఐస్ క్రీమ్లో. ఇంకా బాగుండింది. ఎక్కువగా కూల్గా ఉంది కాబట్టి కొద్దిగా నిదానంగా తిన్నాము. ఈ ఐస్బర్గ్లోనే 1 అవర్ పట్టిందనమాట. ఇంకా నేను కూడా ఇక్కడ ఎలాగో ఆక్వేరియం ఉంది కదా, కొద్దిగా ఫిషెస్ని చూస్తూ అలా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా ఎక్కడికైనా ఇంకా బయటికి వెళ్దామంటే ఇంకా అప్పటికే విసుగు వచ్చిందనమాట, అలసిపోయినాం బాగా. ఇంకా ఇంటికి వెళ్ళేసి రెస్ట్ తీసుకుందామని అనుకుంటున్నాము. ఇదిగోండి ఐస్ క్రీమ్ అయితే చూడండి ఇలా ఉంది. నాకైతే బాగా నచ్చింది. ఎక్కువగా డ్రై ఫ్రూట్సే ఉన్నాయన్నమాట వీటిలో, ఈ ఐస్ క్రీమ్లో. ఒక్కొక్కటి వచ్చేసి 230 ఎంతనో ఉందండి ఐస్ క్రీమ్. ఇంకా ఇదిగోండి బిల్ అయితే మొత్తానికి బిల్ ఇచ్చేసినారు. ఇంకా డబ్బులు పే చేసిన తర్వాత బయటికి అయితే వెళ్తున్నాము. ఇంకా బయటికి వెళ్ళేసి ఇంకా ఎక్కడికైనా వెళ్దామంటే అదే చెప్పాను కదా, ఎవరికి ఓపిక లేదనేసి. ఇంకా మా అక్కలు అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళారు, మేము మా ఇంటికి అయితే వచ్చేసాము. వచ్చి 1 అవర్ రెస్ట్ తీసుకొని తర్వాత ఇంకా మా పిల్లలు ఎక్కడికైనా వెళ్దాము నాన్న అంటే సాయంత్రం అయితే బయటికి వెళ్ళాము. ఇంకా బయటికి వెళ్ళేసి నంద్యాలలో అలా తిరిగేసి తర్వాత అయితే ఇది ఆర్ఆర్ పరివార్ అని నైట్ రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. అది ఎక్కడుందంటే పాణ్యం దగ్గరలో ఉందన్నమాట. అంత దూరం వెళ్ళాము. ఇంకా ఎందుకంటే అక్కడైతే ఓపెన్ ప్లేస్ ఉంటుంది, కొద్దిగా బాగుంటుంది హోటల్ అయితే. ఇంతకుముందు ఒకసారి వెళ్ళామన్నమాట, బాగా నచ్చింది ఫుడ్ అయితే. ఇంకా అక్కడ ట్రై చేద్దాము నైట్ అనేసి అక్కడికి వెళ్ళాము. నేను ఇంట్లో చేస్తాను అన్నాను, కానీ ఇంకా మా ఆయనే మనం ఎలాగో బయటికి వెళ్తున్నాం కదా, ఇంకా అక్కడే వచ్చేటప్పుడు భోజనం చేసి వద్దాంలే అని చెప్పాడు. ఇంకా అందుకోసం అనేసి బయట కొద్దిసేపు తిరిగేసి తర్వాత అయితే ఇలా తిన్నామన్నమాట. క్రిస్పీ కార్న్ ఆర్డర్ ఇచ్చాము అనమాట. అది తిన్నాము. అది తిన్న తర్వాత రోటీస్, తర్వాత ఆర్ఆర్ పరివార్ అంటే ఆ హోటల్ పేరుది చికెన్ స్పెషల్ కర్రీ అంట, అదైతే తిన్నాము. అది కూడా చాలా బాగుండింది. తర్వాత అయితే ఇది స్పెషల్ బిర్యానీ అంటే బోన్లెస్ బిర్యానీ అనమాట. ఇంకా ఇదైతే అంతగా బాగోలేదు కానీ పర్లేదు. ఇంకా తిన్న తర్వాత ఇదిగోండి కూల్ డ్రింక్స్ అయితే తెప్పించుకున్నాము. ఇంకా బిర్యానీ అయితే ఒక్కటే తెప్పించుకున్నాం అనమాట, ఎందుకంటే నాన్స్ తిన్నాం కదా, ఇంకా మధ్యాహ్నం కూడా ఎక్కువగా అయిపోయింది అనేసి కొద్దిగా చిన్న బౌల్తోనే బిర్యానీ అయితే తెప్పించుకున్నాము. ఇదండి న్యూ ఇయర్ సంబరాలు. ఎలా ఉంది అనేది తప్పకుండా కమెంట్ చేయండి. మీరు ఎలా ఎంజాయ్ చేశారనేది కూడా తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ మరి ఒకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. బాయ్ అండి.